వంటి వారికి 25% పన్ను విధించబోతున్న పరిస్థితి. ఇక 24 లక్షలకు పైగా ఆదాయం ఉన్నటువంటి వారికి 30% అనేటువంటిది కూడా పన్ను విధించబోతున్నారు. అయితే ఓవరాల్గా చూసినప్పుడు ఏదైతే కొన్ని ప్రభుత్వం ఇచ్చినటువంటి మినహాయింపులు అయితే ఉంటాయో ఆ మినహాయింపులన్నింటినీ కూడా కలుపుకుంటే 12 లక్షల వరకు ఆదాయం ఉన్నటువంటి వారు ఎలాంటి పన్ను చెల్లించాల్సినటువంటి అవసరం లేదు. ఆ మినహాయింపులన్నింటినీ కూడా పొందుపరచాల్సినటువంటి పరిస్థితి కూడా రాబోతోంది. ఈ విధంగా ఈసారి బడ్జెట్లో ట్యాక్స్ పేస్కు ఖచ్చితంగా కొంత ఊరటనిచ్చింది. మధ్యతరగతి వారికి ఇదొక ఒక మంచి బెనిఫిట్గా కూడా ఉండబోతోంది. ఇక ఓవరాల్గా బడ్జెట్లో ఇచ్చినటువంటి ప్రాధాన్యాలు ప్రధానంగా వ్యవసాయ రంగం, అలానే పారిశ్రామిక రంగం, ఎగుమతుల ప్రోత్సాహంతో పాటుగా టూరిజం డెవలప్మెంటు, అలానే అందులో మెడికల్ టూరిజంకి సంబంధించి కూడా ఎవరైతే భారతదేశానికి వస్తారో వారందరికీ కూడా ఎలాంటి బెనిఫిట్స్ ఇవ్వబోతున్నాము, ఏ రకమైనటువంటి రాయితీలు కల్పించబోతున్నాము, వారికి సంబంధించి వీసా మినహాయింపు ఇలాంటివన్నిటినీ కూడా పొందుపరిచారు. దీంతో పాటుగా మెడికల్ సీట్స్ను కూడా పెంచే దానికి సంబంధించినటువంటి ప్రతిపాదనలు కూడా ప్రస్తావించడం జరిగింది. ఓవరాల్గా చూసినప్పుడు ఈసారి బడ్జెట్లో కేటాయింపులు లెక్కలకు సంబంధించినటువంటి విషయాలన్నింటినీ కూడా ప్రస్తావిస్తే ప్రధానంగా వ్యవసాయ రంగం అలానే పారిశ్రామిక రంగానికి కూడా ప్రాధాన్యం ఇచ్చారు. వాటితో పాటుగా ఎగుమతులకు సంబంధించి కావచ్చు, లేకపోతే స్టార్టప్ కంపెనీలకు సంబంధించి కూడా ఈసారి పెట్టుబడులు వారు పెట్టుకునేటువంటి వారికి రుణ సదుపాయాన్ని అయితే మాత్రం కొంత బెనిఫిట్ కలిగించారు. సో ఓవరాల్గా బడ్జెట్ ఎలా ఉంది, దీని యొక్క ప్రభావం ఎలా ఉండబోతోంది, సో తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి అనేక అంశాలను కూడా ప్రస్తావించాం. కానీ ఎక్కడ ప్రత్యేకించి ఓవరాల్గా బడ్జెట్ను ప్రవేశపెట్టినటువంటి అంశమే తప్ప రాష్ట్రాల ప్రస్తావన అయితే తీసుకురాలేదు. అయితే ఈ బడ్జెట్లో ఉన్నటువంటి అంశాలు కేటాయింపుల ద్వారా ఎలాంటి ప్రయోజనం ఉంటుంది అనేది కూడా ప్రాధాన్యం. సో దీనికి సంబంధించి కూడా మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ మనతో పాటు లైవ్లోకి అందుబాటులోకి వచ్చారు. కృష్ణ, ఏంటి బడ్జెట్ సంబంధించి ప్రధానంగా ఉన్నటువంటి హైలైట్స్ ఏంటి అంటే ఏం చెప్తారు?